ఇంగ్లాండ్ తోటి 5 టెస్టుల సిరీస్కు టీమిండియా సిద్ధమైంది. ఈరోజు అంటే జూన్ 20 శుక్రవారం నాడు లీడ్స్ వేదికగా మొదలయ్యేటటువంటి తొలి టెస్టు తోటి ఈ సిరీస్కు తెరలేనుంది. ఈ సిరీస్ తోటే WTC 2025-27 సైకిల్ అనేది ప్రారంభమవుతుంది. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ సిరీస్ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ సిరీస్ ఆడబోతుంది. కోహ్లీ రిటైర్మెంట్ నేపథ్యంలో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్లకు అవకాశం దక్కింది. అయితే తొలి టెస్టులో టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికినటువంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టులో యశస్వి జైస్వాల్, KL రాహుల్ వీళ్ళిద్దరూ కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది. అనుభవంతో పాటు స్వింగ్ బాల్ను సమర్థవంతంగా ఆడగలిగేటటువంటి నైపుణ్యం ఉన్నటువంటి KL రాహుల్ను ఓపెనర్గా ఆడించనున్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే యశస్వి జైస్వాల్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కాగా KL రాహుల్ రైట్ హ్యాండర్ బ్యాటర్ అన్న విషయం మనకు తెలిసిందే. ఇక 3వ స్థానంలో సాయి సుదర్శన్ బ్యాటింగ్ వస్తాడు. ఇక కీలకమైనటువంటి 4వ స్థానంలో కెప్టెన్ రిషబ్ పంత్ బరిలో దిగుతాడు. సో 4వ స్థానం అనేది చాలా కీలకమైనటువంటి విషయం తెలిసిందే. గత దశాబ్దానికి పైగా 4వ స్థానంలో టెస్ట్ క్రికెట్లో మరి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ రిటైర్ అయినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి ఆ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ వస్తాడు. ఇక 5వ స్థానంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ బరిలోకి దిగుతాడు. సో ఈ విషయాన్ని మరి నిన్ననే ప్రెస్ మీట్లో రిషబ్ పంత్ చెప్పాడు. 4వ స్థానంలో శుభ్మన్ గిల్, 5వ స్థానంలో తాను బ్యాటింగ్కి దిగబోతున్నట్టుగా చెప్పారు. సో ఆ విషయం పైన మనకి క్లారిటీ ఉంది. ఇక 6వ స్థానంలో కరుణ్ నాయర్ బరిలోకి దిగేటటువంటి అవకాశం ఉంది. అయితే కరుణ్ నాయర్కు గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. నెట్స్లో ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి బంతి కరుణ్ నాయర్ యొక్క పక్కటెముకలకు బలంగా తాకింది. అయితే గాయం యొక్క తీవ్రత ఎక్కువగా లేదని తెలుస్తున్నప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా కరుణ్ నాయర్ను పక్కన పెట్టవచ్చనేటటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. ఒకవేళ కరుణ్ నాయర్ ఆడకపోతే అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ లేదా ధ్రువ్ జురెల్ బరిలోకి దిగవచ్చు. ఇక ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరం అనుకుంటే వాషింగ్టన్ సుందర్ను ఆడిస్తారు. ఇక వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఉంటాడు. ఎట్లాగూ అతను 5వ స్థానంలో బ్యాటింగ్ వస్తాడు. ఇక ఏకైక స్పిన్నర్గా రవీంద్ర జడేజా ఆడబోతున్నాడు. పేస్ ఆల్రౌండర్గా శార్దుల్ ఠాకూర్ బరిలోకి దిగనున్నాడు. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ మెరుగైనటువంటి ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శార్దుల్ను ఆడించేటటువంటి అవకాశం ఉంది. ఇక పేస్ బౌలర్లుగా మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణలు ఆడబోతున్నారు. ఇంగ్లాండ్ యొక్క కండిషన్స్ నేపథ్యంలో టీమిండియా 3 పేసర్లు, 1 స్పిన్నర్ తోటి ఆడబోతుంది. ఓ పేస్ ఆల్రౌండర్ 4వ బౌలర్గా సేవలందించనున్నాడు. సో ఆ ఒకే ఒక పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డా లేదా శార్దుల్ ఠాకూరా అనేదే సందేహం. సో నితీష్ కుమార్ రెడ్డితో పోలిస్తే శార్దుల్ ఠాకూర్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక 3 పేసర్లుగా ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ కృష్ణ ఈ 3 ఆడేటటువంటి అవకాశమే బాగా ఉంది. ఇంగ్లాండ్ కండిషన్స్ నేపథ్యంలో టీమిండియా 3 పేసర్లు, 1 స్పిన్నర్ తోటి ఆడబోతుంది. 3 పేసర్లుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ ఉంటారు. ఇక 1 స్పిన్నరు స్పిన్ ఆల్రౌండర్ అయినటువంటి రవీంద్ర జడేజా ఉంటాడు. ఒకవేళ మరో స్పిన్నర్ కావాలనుకుంటే మాత్రము ఇక కుల్దీప్ యాదవ్ని తుది జట్లో తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు ఓ బ్యాటర్ పైన వేటు పడుతుంది. కానీ కండిషన్స్ నేపథ్యంలో 1 స్పిన్నర్ తోటి ఆడేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ 1 స్పిన్నర్ రవీంద్ర జడేజా, 3 ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, మహమ్మద్ సిరాజు, ఇక 1 పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ లేదా నితీష్ కుమార్ రెడ్డి. ఇలా టీమిండియా కాంబినేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఈరోజు జరగబోయేటటువంటి తొలి టెస్టులో భారత్ ఆడబోయేటటువంటి తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే యశస్వి జైస్వాల్, KL రాహుల్ వీరిద్దరూ ఓపెనర్లుగా వస్తారు. ఆ తర్వాత 3వ స్థానంలో సాయి సుదర్శన్, 4వ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్, 5వ స్థానంలో రిషబ్ పంత్, 6వ స్థానంలో కరుణ్ నాయర్ లేదా ధ్రువ్ జురెల్, ఇక ఆ తర్వాత 7వ స్థానంలో రవీంద్ర జడేజా స్పిన్ ఆల్రౌండర్, 8వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్, 9వ స్థానంలో మహమ్మద్ సిరాజ్, 10వ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, 11వ స్థానంలో ప్రసిద్ధ కృష్ణ వీళ్ళు బరిలోకి దిగేటట్టు అవకాశం ఉంది. ఇక ఇంగ్లాండ్ జట్టు ఈ ఫస్ట్ టెస్ట్లో ఆడబోయేటటువంటి తుది జట్టును ఆల్రెడీ 2 రోజుల ముందే అంటే మొన్ననే ప్రకటించింది. సో దీని ప్రకారంగా చూసినట్లయితే జాక్ క్రాలే అండ్ బెన్ డెకెట్ వీరిద్దరు ఓపెనర్గా వస్తారు. 3వ స్థానంలో ఓలీ పోప్, 4వ స్థానంలో జో రూట్, 5వ స్థానంలో హ్యారీ బ్రూక్, 6వ స్థానంలో కెప్టెన్ బెన్ స్ట్రోక్, 7వ స్థానంలో జెమీ స్మిత్, 8వ స్థానంలో క్రిస్ వోక్స్. అంటే 8వ స్థానం వరకు కూడా వాళ్ళకు కూడా బ్యాటింగ్ బలంగానే ఉంది. ఇక ఆ తర్వాత 9వ స్థానంలో బ్రైడెన్ కర్స్, 10వ స్థానంలో జోష్ టంగ్, 11వ స్థానంలో షోయబ్ బషీర్ వీళ్ళు మరి ఫస్ట్ టెస్ట్లో ఆడుతున్నారు. ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిండ్రు, వాళ్ళ యొక్క ప్లేయింగ్ 11ని రివీల్ చేసేశారు. సో ఇండియానే
మరి ఈరోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు మాత్రమే ప్లేయింగ్ 11ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఈరోజు అంటే జూన్ 20, 2025 గురువారం నాడు భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నం 3:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లీడ్స్లో ఉన్నటువంటి హెడింగ్లీలో జరగబోతుంది. ఈ వేదిక అంటే ఈ స్టేడియం యొక్క కెపాసిటీ 17,000 అంటే 17,000 మంది క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా అక్కడ కూర్చొని మ్యాచ్ను చూసేటువంటి అవకాశం ఉంది. ఇక ఇండియాలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడవచ్చు. అదేవిధంగా డిడి స్పోర్ట్స్లో కూడా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే జియో ప్లస్ హాట్స్టార్లో ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ను చూడవచ్చు.